హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో మనకి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. రేపు 6వ తేదీ జూలై 6 నుంచి మనకి వారాహి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకము అలాగే తులసి తీర్థం అనేది ఈ విధంగా చేసి పెట్టండి. అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పానకము అలాగే తులసి తీర్థం అంటే చాలా ప్రీతికరంగా స్వీకరిస్తారని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అలాగే ఈ తీర్థానికి మనం ఎలా చేసుకోవాలి ఈ పానకానికి అనేది ఇప్పుడైతే చూద్దాము. దానికోసము అన్నీ ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకోవాలి. ఇక్కడ సొంటి ఒక 20 గ్రామ్స్, లవంగాలు ఒక 20 గ్రామ్స్, అలాగే యాలకులు, అలాగే పచ్చకర్పూరము, జాజికాయ ఈ 5 సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఒక మిక్సీ జార్లో సొంటి, యాలకులు, అలాగే జాజికాయ, లవంగము, అలాగే పచ్చకర్పూరం కూడా వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ సుగంధ ద్రవ్యాలతో చేసిన పానకం అంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఒక్కసారి ఈ విధంగా చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది చూడండి. ఒక్కసారి ఈ విధంగా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఈ నవరాత్రులు కూడా ప్రతిరోజు పానకం అనేది అమ్మవారికి నివేదన చేయాలి అని చెప్తారు. ఇలా స్టోర్ చేసి పెట్టుకొని మనం రోజు ఈ 10 రోజులకి సరిపడా పౌడర్ని ఇలా చేసి పెట్టుకోవాలి. పానకం కోసం ఒక గ్లాసులు వాటరు, అలాగే ఒక స్పూను బెల్లము, అలాగే మనం రెడీ చేసుకున్న సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి కదా పౌడరు, అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలిపి ఇందులో కొన్ని తులసి ఆకులు వేసి అమ్మవారికి నివేదన చేస్తే అమ్మవారి అనుగ్రహం మాత్రం తప్పకుండా కలుగుతుంది. ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. అలాగే పానకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పానకంతో పాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తులసి తీర్థాన్ని కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము. తులసి తీర్థం కోసం ఒక గ్లాసులో వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ కొన్ని తులసి ఆకుల్ని ఇలా కొంచెం క్రష్ చేసినట్టు వేసుకోవాలి. తరువాత మనం రెడీ చేసుకున్న సుగంధ ద్రవ్యాలతో పౌడర్ని అయితే రెడీ చేసుకున్నాం కదా, అది ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. తరువాత ఇందులో కొన్ని తులసి ఆకులను కూడా యాడ్ చేస్తే తులసి తీర్థం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఈ నవరాత్రులు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తులసి తీర్థము అలాగే పానకాన్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన పానకము తులసి తీర్థాన్ని అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.